అంటే ఇప్పుడు మనము నీట్ సీట్ రాకపోతే అంటే బైపీసీ చదువుకొని ఉన్నాడు కాబట్టి సో ఫీల్డ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? చేంజ్ అవ్వచ్చు అసలు? ఏముందండి, బీడీఎస్కి వెళ్ళొచ్చు, లేకపోతే వెటనరీకి వెళ్ళొచ్చు, లేకపోతే ఆయుర్వేదానికి వెళ్ళొచ్చు. వీటికి విత్ డాక్టర్ అవ్వాలనుకున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అది చదివి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెళ్ళొచ్చండి. కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి లక్షల జీతాలు వచ్చేస్తాను, నేను ఇల్లు కట్టేస్తాను, కారు కొనేస్తాను, అదే జూప్లెక్స్లు కొనేస్తాను, అలాంటివి ఏమి ఉండవు. కానీ మెడికల్ డాక్టర్స్కి అంత సీన్ లేదు, ఆ రోజున అయిపోయినాయండి. బట్ డెఫినెట్గా బయటకు వచ్చి మీరు ఏదో ఫార్మాకో లేదా ఇంకో కోర్స్కి వెళ్తే అసలు జీతాలు రావండి. ప్రాబుల్లీ మీరు విత్ ఇన్ ద మెడికల్ సిస్టంలో ఉంటేనే బెటర్ అంటే ఏదైనా ఆయుర్వేదం కానీ హోమియో కానీ అక్కడికి వెళ్తే అందరికీ సక్సెస్ ఉంటుందా లేదంటే అది డిబేట్ అండి. అందరికీ ఎందుకు ఉంటుంది? అందరికీ ఏ ఫీల్డ్లోనే ఉండదు. ఈవెన్ కంప్యూటర్ సైన్స్కి వెళ్ళినా ఉండదు, మెకానికల్ ఇంజనీరింగ్ వెళ్ళినా ఉండదు, ఫైనాన్స్ ఇండస్ట్రీకి వెళ్ళినా ఉండదు, ఏ ఫీల్డ్కి వెళ్ళినా కూడా అందరికీ అవకాశం ఉంటుందండి. బట్ జనరల్గా ఏదైనా ఆయుర్వేదం కానీ హోమియో కానీ వెటర్నరీ కానీ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, నర్సింగ్ కానీ వాళ్ళకున్న దీన్ని బట్టి వెళ్ళి ఫర్దర్గా ప్లాన్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుందండి. బట్ అదర్ దాన్ మెడికల్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఏదైనా బయోటెక్ కానీ ఇంకా కోర్సులు వెళ్ళాలనుకుంటే ఆ కోర్సెస్ జనరల్గా బైపీసీ వాళ్ళకి మంచి కాలేజీలో సీట్లు వచ్చే అవకాశాలు ఉండవండి. అవన్నీ ఎంపీసీ వాళ్ళకి ఇస్తారు. ఏదైనా ఐకార్ లాంటి ఏదైనా కొంచెం టాప్ ఢిల్లీ కానీ అలాంటి వచ్చి అగ్రికల్చర్ వెళ్ళొచ్చు. ఫార్మా ఏదైనా ఉన్నట్లయితే ఇంకా ఫార్మాలో కొంచెం ఉన్నట్లో ఏ బిట్స్ ప్లాన్ లాంటి దానికి వెళ్ళి చదువుకోవచ్చండి. లేకపోతే బీటెక్ కొత్తగా ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎనర్జీ కూడా బిట్సాట్లో ఉంది. వాళ్ళు ఏదైనా బిట్సాట్ ఎగ్జామ్ రాసి దాని ద్వారా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకేదైనా బయోటెక్నాలజీ లాంటి దానికి వెళ్ళాలి అనుకుంటే మేబీ రీసెర్చ్ ఫీల్డ్స్ కాబట్టి హైయర్ స్టడీస్ కూడా ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉండాలి. డైరెక్ట్గా బయోటెక్ చదివితే ఉద్యోగాలు వస్తాయంటే వస్తాయండి. అంటే మరి పెద్ద పెద్ద ఉద్యోగాలు అయితే రావు కానీ వస్తాయి. బట్ కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేసినట్లయితే అవకాశాలు ఉంటాయి. అదర్వైజ్ ఇప్పుడంతా ఆటోమేషన్ అయిపోతుంది కాబట్టి అంటే ఇదంతా అవన్నీ రీసెర్చ్ ఫీల్డ్స్ కాబట్టి కొంత టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంటే తప్ప మంచి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అయితే మార్కెట్లో లేదండి. అంటే మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అంటే ఇక్కడ డిస్కరేజ్ చేయడం కాదు, మీరు ఏదో ఊహించుకుని వెళ్ళొద్దు, రియాలిటీలోకి వచ్చేయండి. అసలు ఇండియాలో బయోటెక్ వాళ్ళు ఎంతమంది వస్తున్నారు? ఈ టైర్ 3 కాలేజ్ బైపీసీ వాళ్ళకి బయోటెక్నాలజీ అంటే టైర్ 3 కాలేజ్ ఉంటుందండి. టైర్ 1 టైర్ 2 ఎంపీసీ వాళ్ళకి ఇస్తారండి. జేఈ అడ్వాన్స్ ద్వారా ఐఐటీ హైదరాబాద్ అని, ఇలా ఐఐటీ మద్రాస్ అని పెద్ద పెద్ద ఐఐటీలో ఎన్ఐటీలో త్రిబుల్ ఐటీలో కూడా బయాలజీ కోర్సెస్ ఉంటాయండి. ఆ బయాలజీ కోర్సెస్ బైపీసీ వాళ్ళు కూడా బైపీసీ వాళ్ళు వెళ్ళి బయోటెక్నాలజీ కోర్సులు బయోఇన్ఫర్మేటిక్ కోర్సులు జనరల్గా టైర్ 3 కాలేజెస్. ఆ టైర్ 3 కాలేజీల్లో వచ్చిన వాళ్ళకి లైఫ్ ఏ విధంగా ఉంటుందని మీరు ఊహించుకోవడమో గూగుల్లో చూడడమో లేకపోతే ఇలాంటి మానేసి కాలేజీకి ఏ కాలేజీ జాయిన్ చేద్దాం అనుకుంటారో ఆ కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీలో ఫైనల్ వాళ్ళకి ఎంతమందికి జాబులు వచ్చినాయి, ఎంత శాలరీస్ వచ్చినాయి, ఎంత శాలరీ వచ్చిందన్నది అండర్లైన్ చేసుకోండి. అది చూసుకుని దానికి ఓకే అయితే వెళ్ళండి తప్ప అందులో హైయెస్ట్ శాలరీకి వచ్చింది 30 లక్షలు, నాకు 30 లక్షలు వస్తుంది, లేదా గీతంకి వెళ్తే 20 లక్షలు వచ్చింది, నేను కూడా వెళ్తే 20 లక్షలు వస్తుందని అలా మీరు హైయెస్ట్ని చూసుకుని వెళ్ళే విధానం ఏదైతే ఉంటుందో అది తప్పు.